మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. లక్షలాది మంది భక్తులు శివుని దర్శించుకోనుండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెరువుగట్టు పార్వతీ లింగేశ్వర స్వామి ఆలయం మేళ్ల చెరువులో దేవస్థాన చైర్మన్లు ప్రత్యేక వసతులు కల్పించారు. మంచినీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబయ్యాయి. స్వామివారి శిరసన గంగ వస్తుంటుంది, మన స్థలం వస్తుంటుంది, తీవ్రత లింగాకారం చాయిపోతుంది. స్వామివారి అర్ధనారీకి స్వామివారి కూడా ఏక జలాకారం అమ్మ ఉంటుంది. స్వామివారి 2 సంవత్సరాలు వ్యక్తులు పెరుగుతున్నట్టు పెరుగులేము పచ్చిబొట్టు పెట్టింది, మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ లింగాకారం గంగ పెట్టారు, మళ్ళీ పెట్టుబడి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 3వ బొట్టు పెట్టారు, మళ్ళీ పెట్టుబడి 4వ బొట్టు పెట్టారు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ లింగాకారం మళ్ళీ 5వ బొట్టు పెట్టారు. మళ్ళీ పెరుగుతున్న స్వామి లింగాకారం 6వ బొట్టు. అది ఇక్కడ విశేషం. మీరు ఎక్కడ శివక్షేత్రంలో పైన పానగొట్టం బిల్ల కలిసి ఉంటుంది, మధ్యలో లింగాకారం అవపడదు ఎక్కడ కూడా. ఇక్కడ మేలచెరు క్షేత్రంలో ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా అవపడదు. ఇక్కడ మీరు క్లియర్ అవపడుతుంది మధ్యలో లింగాకారం కూడా. ఇక్కడ కారు పంచాయతీ జాకి పెట్టే పైకి చేస్తుందో స్వామివారి కింద లింగాకారం జరుగుతుంటూ కింద సపోర్ట్ ఇచ్చుకుని బాగా సపోర్ట్తో స్వామివారి లింగాకారం